ఒక మంచి పవర్ఫుల్ పీసీ, ఒక మంచి మానిటర్, అలాగే ఒక మంచి కీబోర్డ్. ఇవే కాకుండా ఒక మంచి గేమింగ్ మౌస్ మీ గేమింగ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. సో అలాంటి ఒక బడ్జెట్ ఎంట్రీ లెవెల్ గేమింగ్ మౌస్ని నేను మీ ముందు తీసుకొస్తున్నాను. అదే Logitech యొక్క G102 సెకండ్ జనరేషన్ లైట్ సింగ్ మౌస్. సో దాని అన్బాక్సింగ్, ఫస్ట్ ఇంప్రెషన్స్ అండ్ చిన్న రివ్యూ చూసేద్దాం. నా పేరు ఆదిత్య, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాక్టెక్ రివ్యూస్. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే కొత్త Logitech G102 లైట్ సింగ్ మౌస్. ఆ మౌస్ యొక్క మాక్సిమం రీటైల్ ప్రైస్ వచ్చేసి 1995. సో బిలో 2K రేంజ్లో ఇది బెస్ట్ మౌస్ అని చెప్పుకోవచ్చు. మీకు ఆఫర్స్లో ఇంకా చాలా తక్కువగా వస్తుంది. అండ్ ఫస్ట్ నేను దీనికి మీకు స్పెసిఫికేషన్స్ చూపిస్తాను. సో ఇందులో మీకు 8000 DPI లెవెల్స్ వస్తాయి. అంటే మినిమం వచ్చేసి 200 DPI, మాక్సిమం వచ్చేసి 8000 DPI. DPI లెవెల్స్ యూజ్ చేసుకుంటే మీకు మౌస్ సెన్సిటివిటీ అనేది చేంజ్ అవుతూ ఉంటుందాం మనం. సో ఇందులో 6 ప్రోగ్రామబుల్ బటన్స్ వస్తాయి. సో ఒక రైట్ క్లిక్, లెఫ్ట్ క్లిక్, స్క్రోల్ వీల్ ప్లస్ స్క్రోల్ క్లిక్. అదే కాకుండా మీకు రైట్ సైడ్లో మీకు థంబ్ కోసం 2 మౌస్ బటన్స్ అయితే వచ్చేసాయి. మీరు వాటిని చూసుకున్నట్టయితే ఈ 2 ప్రోగ్రామబుల్. సో అన్ని 6 బటన్స్ అనేవి మీకు Logitech G Hub అనేది ఒక సాఫ్ట్వేర్, అది యూజ్ చేసుకొని మీకు ఇవన్నింటినీ ప్రోగ్రామబుల్ చేసుకోవచ్చు. అంటే ఇందులో ఒక బెస్ట్ మంచి ఆప్షన్ ఏదంటే ఇది లైట్ సింగ్ మౌస్. సో ఈ లైట్ RGB లైట్ ఇది. సో ఇది ఫుల్లీ కంట్రోలబుల్ అండ్ ప్రోగ్రామబుల్ లైట్ అన్నట్టు. ఇది కూడా మీరు Logitech G Hub యూస్ చేసుకొని అక్కడ నుండి ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. అందులో మీకు కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి, వేవ్, బ్రీత్, డైనామిక్, స్టాటిక్ అని చెప్పేసి. సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను లైక్ చేసిన బెస్ట్ ఫీచర్ ఇందులో ఏంటంటే మీరు ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకున్నారనుకోండి, అందులో ఏదైనా సౌండ్ ప్లే చేస్తే ఆ సౌండ్తో పాటు కూడా ఈ లైట్ అనేది సింక్ అవుతూ ఉంటుంది, ఈక్వలైజర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. అది నాకు చాలా నచ్చిన ఫీచర్, బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి DPI బటన్. ఈ DPI సెలెక్ట్ చేసుకొని మీరు 200 to 8000 DPI లెవెల్స్ అనేవి సింగిల్ క్లిక్ చేసుకోవాలి. ఇందులో ఒక బ్యాడ్ ఫీచర్ ఏంటంటే మీకు DPI హై అండ్ లో చేసుకున్నడానికి డ్యూయల్ బటన్స్ ఇవ్వలేదు. సో సింగిల్ బటన్ యూజ్ చేసుకొని మీరు ఒక సైకిల్ మొత్తం రొటేట్ కావాలి. అంటే మీరు 800 to మీరు ఇంక్రీజ్ చేసుకోవాలంటే దాన్ని క్లిక్ చేస్తుండాలి. 800, 600 అలా 8000 వరకు వెళ్తుంది. వెళ్ళాక మళ్ళీ మీరు తక్కువ చేసుకోవాలంటే మళ్ళీ 8000 దాటి మళ్ళీ 200 అంటే ఒక సైకిల్ అనేది రొటేట్ అవ్వాలి. సో అక్కడ వరకు ఇది యూజ్ చేస్తుంది. గ్రిప్ వచ్చేసి చాలా మంచి మ్యాట్ ఫినిష్ గ్రిప్ ఉంది. అండ్ చేతిలో కూడా పట్టుకొని యూజ్ చేసుకోవడానికి చాలా మంచిగా పనిచేస్తుంది. అండ్ ఇది థ్రెడ్ వచ్చేసి బ్రేడెడ్ థ్రెడ్ కాదు, అండ్ క్లాత్ టైప్ వస్తుంది కదా, దాన్ని బ్రేడెడ్ మెటీరియల్ అంటారు. సో అది కాదు, ఇది కూడా మ్యాట్ ఫినిష్ ప్లస్ రబ్బరైజ్డ్ టెక్స్చర్ ఉంది. సో మంచి క్వాలిటీ ఉంది. ఇంతకుముందు వేరే గేమింగ్ మౌస్ కూడా యూజ్ చేశాను. సో అవంటికంటే ఇది నాకు క్వాలిటీ అనేది చాలా ఇంప్రూవ్ అనిపించింది. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ ప్లేటెడ్ కాదు, USB సిల్వర్ కోటింగ్ తోటే ఉంటుంది నార్మల్. బట్ మెటీరియల్ అనే క్వాలిటీ అనేది చాలా బాగా యూజ్ చేశారు. లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంది. మనకు నార్మల్ యూజ్ కంటే చాలా ఎక్కువ లెంత్ అనేది వైర్ ఉంది. అండ్ ఈ మౌస్ వచ్చేసి సైజు చాలా పెద్దగా లేదు, చాలా చిన్నగా లేదు. నాది కొంచెం మీడియం సైజ్ హ్యాండ్, దానికి పర్ఫెక్ట్గా ఉంది. మీరు క్లా గ్రిప్ కానీ యూజ్ చేయొచ్చు, లేదంటే ఫుల్ పామ్ గ్రిప్ కానీ యూజ్ చేయొచ్చు. పామ్ గ్రిప్ వచ్చేసి మౌస్ని ఇలా పట్టుకుంటారు ఫుల్ పామ్ సైజ్ తోటి. క్లా గ్రిప్ అంటే ఇట్లా మీకు ఇక్కడ స్పేస్ అనేది వస్తుంది. సో నాకు పామ్ గ్రిప్ చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉంది యూజ్ చేసి. ఈ మౌస్ యూజ్ చేసుకొని నేను FPS గేమ్స్ ఆడాను. అందులో వచ్చేసి PUBG అండ్ గోస్ట్ రికాన్. ఈ రెండిట్లో నాకు రీకాల్ అనేది చాలా బాగా కంట్రోల్ అయ్యింది. ఓవరాల్గా ఇది ఒక 2K బడ్జెట్లో చాలా మంచి మౌస్. దీని వారంటీ అండ్ గ్యారంటీకి వచ్చేసరికి మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మీకు వారంటీ పీరియడ్లో మీరు Logitech సర్వీస్ సెంటర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు RME సర్వీస్ ద్వారా రిటర్న్ చేసుకొని ఈ మౌస్ తీసుకొని మీకు కొత్త మౌస్ అనేది రిటర్న్ చేస్తారు. ఒక 1 week to 1 month పడుతుంది. సో ఇది G102 లైట్ సింగ్ యొక్క బడ్జెట్ గేమింగ్ మౌస్ రివ్యూ అండ్ అన్బాక్సింగ్. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే పక్కా లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అసలు మర్చిపోకుండా చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాను. నేను మీ ఆదిత్య, సైనింగ్ ఆఫ్. బాయ్, టేక్ కేర్.